అస్సలాం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కోఫ్తాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1 అండి. ముందుగా అయితే ఎగ్ కోఫ్తా కోసము 4 గుడ్లను తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని ఇలా బాగా గ్రేట్ చేసుకోవాలా. ఇలా బాగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో వేసుకొని దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, పెప్పరు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత గ్రీన్ చిల్లీ, కొంచెము కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ మసాలాలు గానీ, సాల్ట్ మొత్తము ఎగ్‌కి బాగా పట్టించాలా. ఒక ఎగ్ కూడా వేసుకోవాలండి. ఇలా పగలగొట్టి ఎగ్ కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా బాగా కలుపుకొని తర్వాత ఫైనల్‌గా కొంచెము మైదా, కార్న్‌ఫ్లవరు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో, ఏ షేప్‌లో కావాలో ఆ షేప్‌లో మనం బాల్స్ చేసుకొని ఈ మైదాలో ఇలా డిప్ చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి మొత్తము. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని కొంచెం ఈ ఆయిల్ అనేది కొంచెం మీడియం హాట్ అనేది ఉండాలండి. ఇలా వేసేసుకొని మొత్తం 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే.